అధికార పార్టీలో రాజకీయ నిరుద్యోగుల కోసం సృష్టించిన ఉద్యోగాలే ప్రభుత్వ సలహాదారులు అని చెప్పొచ్చు. జగన్ హయాంలో సుమారు 50 మందికి పైగా సలహాదారులు ఉద్యోగాలు కల్పించి వారికి వందల కోట్ల ప్రజల సొమ్ముని జీతభత్యాలుగా చెల్లించారు. కానీ రాష్ట్ర విభజనతో ఇంకా చిన్నదైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటి సరిపోదు, 3 రాజధానులు అవసరమనే గొప్ప విషయం కనిపెట్టిన మేధావి జగన్. కనుక ఆయనకి వారి సలహాలు అవసరమే లేదు. వారిలో పోసాని వంటి వారిని ఏ విధంగా వాడుకున్నారో, అందుకు ఆయన ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వానికి సలహాదారులంటే ఈ విధంగా ఉండాలని నిరూపించి చూపించారు సీఎం చంద్రబాబు నాయుడు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన 4 ప్రముఖులను ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుచిత్ర ఎల్లా, భారత్ బయోటెక్ ఎండి సోమనాథ్, ఇస్రో మాజీ చైర్మన్, డాక్టర్ కేపీసీ గాంధీ, ఫోరెన్సిక్ శాస్త్రవేత్త, సతీష్ రెడ్డి, డిఆర్డీఓ మాజీ చైర్మన్, కేంద్ర రక్షణ శాఖ సలహాదారు. వీరు 4 కేబినెట్ హోదాతో 2 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సలహాదారులుగా వ్యవహరిస్తారు. వీరి బాధ్యతలు ఏవంటే సోమనాథ్ వ్యవసాయం, ప్రకృతి విపత్తుల నిర్వహణ, అర్బన్ ప్లానింగ్, స్మార్ట్ సిటీలు తదితర రంగాల్లో స్పేస్ టెక్నాలజీని ఏ విధంగా వినియోగించుకోవాలో సలహాలిస్తారు. ఏఐ ఆధారిత స్పేస్ అనాలిటిక్స్, జీపీఎస్, శాటిలైట్ నావిగేషన్ తదితర సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రం ఏ విధంగా వినియోగించుకోవచ్చో సూచిస్తారు. సుచిత్ర ఎల్లా రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మహిళా కళాకారులకు ప్రభుత్వం ఏ విధంగా తోడ్పడవచ్చో సూచిస్తుంటారు. చేనేత, హస్తకళలు, డ్వాక్రా మహిళా సంఘాల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ విషయంలో అవసరమైన సలహాలిస్తారు. సతీష్ రెడ్డి రాష్ట్రంలో ఏరోస్పేస్, డీప్ టెక్, ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ టెక్నాలజీ రంగాల అభివృద్ధికి అవసరమైన సలహాలిస్తారు. డాక్టర్ కేపీసీ గాంధీ రాష్ట్రంలో అత్యాధునిక ఫోరెన్సిక్ ల్యాబ్ స్థాపనకు తోడ్పడతారు. అత్యాధునిక విధానాలతో నేరస్తుల ఫోరెన్సిక్ రికార్డులు ప్రొఫైలింగ్ చేయటం, ఈ రంగంలో యూనివర్సిటీలు కోర్సుల రూపకల్పన, శిక్షణలో తోడ్పడతారు. ఈ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తించి దానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినియోగించుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలు, ఏర్పాట్లకు తోడ్పాటు అందిస్తారు. జగన్ ప్రభుత్వంలో సజ్జల, పోసాని వంటి సలహాదారులకు ఈ 4 సలహాదారులకు ఎంత వ్యత్యాసం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జగన్ హయాంలో సలహాదారులు వైసీపీ కోసమే పనిచేశారు తప్ప ప్రభుత్వం, రాష్ట్రం కోసం కానే కాదు. కానీ ఈ 4 తమ రంగాల్లో చాలా నిష్ణాతులు కనుక వారి సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అమూల్యమైనవి. వారి సలహాలు, తోడ్పాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పకుండా చాలా మేలు కలుగుతుంది అని ప్రజలు, మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.